అయోధ్య రామ మందిరం, దాంతోపాటు బీజేపీ సంఘ పరివార రాజకీయం, స్వయంగా ప్రధాని మోదీ పాల్గొనడం ద్వారా మతాన్ని, ప్రభుత్వ అధికారాన్ని కలగాపులగం చేయడం, ఈ విషయాలు నేను చాలాసార్లు మాట్లాడాను. నా అభిప్రాయాలు కూడా మీకు కూడా తెలుసు. మిగతా అన్నీ పక్కన పెట్టి భారత రాజ్యాంగం 25 నుంచి 30 వరకు ఉన్న అధికరణాలు, ముఖ్యంగా 25, 26, 27, 28, 30 ఇవి మత స్వేచ్ఛను ఇస్తున్నాయి. మత ప్రచారము, మత ప్రచారం కోసం సంస్థలు స్థాపించుకోవడము, అల్పసంఖ్యాక మతాలు, మైనారిటీ మతాల వాళ్ళు తమకు సంబంధించి విద్యా సాంస్కృతిక హక్కులు కలిగి ఉండడము, ఈ అంశాలన్నీ చెప్తున్నాయి. 25వ అధికరణం మత స్వేచ్ఛ, అంతరాత్మ స్వేచ్ఛ. ఏ మతాన్ని నమ్మకుండా ఉండడానికి కూడా స్వేచ్ఛ ఉండొచ్చు. 26వ అధికరణం ఏమో సొంత సంస్థలు, ఆస్తులు ఇవి నిర్వహించుకోవటం. 27వ అధికరణం కూడా ప్రభుత్వం ఎలా ఉండాలి, ప్రభుత్వం మత ధార్మిక వ్యవహారాల కోసం పన్నులు వేయకూడదు, ఏ మతం కోసమైనా. అలాగే హిందూ సంస్థలను విస్తృతమైన సంక్షేమ కార్యక్రమాల కోసం వాటి ద్వారాలు తెరవచ్చు అనేటటువంటిది ఒకటి. ఇంకొక అధికరణంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఏదో ఒక మత ప్రచారం చేయకూడదన్న అంశం. 30వ అధికరణం ముఖ్యంగా మైనారిటీ విద్యా సంస్థలు. 29వ అధికరణం మైనారిటీ భాషలు, సంస్కృతుల వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవటం. అంటే ఉదాహరణకు తమిళనాడులో తెలుగు వాళ్ళు, తెలంగాణలో మరాఠాలు, ఇలా అన్నమాట. కాబట్టి విస్తృతమైన హక్కులు కల్పించేది. ఇందులో ఆ ముఖ్యమైన అంశము మతము, ప్రభుత్వము అందులో జోక్యం చేసుకోకూడదు అన్నది. అది ఇక్కడ కీలకమైనది. మరి అయినప్పుడు కేంద్రమే, ప్రధానమంత్రి స్వయంగా ఎలా చేస్తారు, దీని మీద శంకరాచార్యులు ఏమన్నారు, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ వీటన్నింటిని మించి ఇప్పుడు భారత న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్తో సహా, సిజే చంద్రచూడ్తో సహా 5 న్యాయమూర్తులను, సీనియర్లను సుప్రీంకోర్టులో ఇదివరకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, మరొక 2 వీళ్ళందరూ కూడా అయోధ్య తీర్పిచ్చిన ధర్మాసనంలో సభ్యులు. వీళ్ళను అయోధ్యకు అధికారికంగా ఆహ్వానిస్తుంది యూపీ ప్రభుత్వం. ఏంటనేది ఒక వివాదంలో న్యాయమూర్తులకు తీర్పిచ్చారు. న్యాయమూర్తులు అంటేనే అన్నిటికీ అతీతంగా మధ్యస్థంగా ఉండాలి వాళ్ళు. ఇప్పుడు 2 మతాల మధ్య ఇదే జరిగింది, 2 మత సంస్థల మధ్య జరిగింది అనుకుందాం. ఇందులో వాళ్ళు ఇచ్చిన తీర్పు ఒకరికి ఎక్కువ అనుకూలంగా ఉంది, వాళ్ళు సంతోషంగా అయితే కట్టుకుంటున్నారు. ఇంకొకరికి కూడా మసీదుకు స్థలం ఇచ్చారు, అది ఇంకా మొదలవలేదు. ఏదైనా దాన్ని సవాల్ చేస్తూ వాళ్ళు మళ్ళీ సమీక్షకు, రివ్యూ కోసం కేసు వేశారు. ఈ తీర్పు హిందూ మత సంస్థల యొక్క దీర్ఘకాల ఆకాంక్షలు నెరవేర్చిందని వాళ్ళే చెప్తున్నారు. అటువంటిప్పుడు ఈ వేడుకకు ఆ న్యాయమూర్తులనే ఆహ్వానించటం అన్నది దేన్ని సూచిస్తుంది? అందులోనూ ఇద్దరు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ఒక ఆయన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి, ఇంకో 2 న్యాయమూర్తులు, వీళ్ళందరూ ఇక్కడ వచ్చి పాల్గొనేటైతే అది దేశానికి, వివిధ మతాల వాళ్ళకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? ఒక 2 వ్యక్తుల మధ్య, లేకపోతే వ్యాపార సంస్థల మధ్య, లేదా 2 పార్టీల మధ్య వివాదం వచ్చింది అనుకుందాం. చట్ట ప్రకారమే, రాజ్యాంగం ప్రకారమే, వాళ్ళ ఆలోచనల ప్రకారం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, లేదా హైకోర్టుకు తీర్పిచ్చింది. ఆ తీర్పు ఒకరికి అనుకూలంగా ఉంటుంది, ఒకరికి అనుకూలంగా ఉండదు కదా సహజంగానే. కానీ అనుకూలంగా ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ వెళ్తే ఎలాంటి అభిప్రాయం కలిగిస్తుంది? అది న్యాయమూర్తులు వీటానికి దూరంగా ఉండాలనే విషయం అలా ఉంచుదాం. వ్యక్తిగత స్థాయిలో వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు, సందర్శనలు చేసుకుంటే ఏ అభ్యంతరం లేదు. మొన్న ఒక రోజు కూడా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ద్వారకేశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు రామచంద్ర గుహ ఏం అభ్యంతరాలు చెప్పారో నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం తీవ్రం కదా. దేశంలోనే రాజకీయ వివాదంగా మారిన రామ మందిర ప్రాణ ప్రతిష్టలో ప్రధాని పాల్గొనే కార్యక్రమాన్ని వీళ్ళు వెళ్తారో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పటికైతే ఇన్ ప్రిన్సిపల్ ఇది సరైనది కాదు, రాజ్యాంగబద్ధం కాదని వాళ్ళు ఎవరు చెప్పలేదు. అంటే ఇప్పటివరకు ప్రభుత్వాధినేతలు, రాజకీయ పార్టీలు, పాలక పార్టీలు
ఈ మతాన్ని రాజకీయాలను కలగబలగం చేస్తుంటే ఇప్పుడు అత్యున్నత న్యాయమూర్తులు కూడా అందుకు భాగస్వాములు అయితే ఇంకా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం ఆలోచించాల్సిందే. ఆలోచించిన కొద్దీ ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఇది వాళ్ళ భక్తిని ప్రశ్నించటం కాదు, విచక్షణాధికారాన్ని, రాజ్యాంగ భద్రతను, లౌకిక సూత్రాలను విస్మరిస్తున్నామా? వీటి మధ్య ఉండాల్సిన దూరాన్ని మనం కలిపేస్తున్నామా? అది ఇక ప్రశ్న.